అయితే మీరు రీసెంట్‌గా న్యూస్‌లో చూసుంటారండి. మీరేంటంటే ఏలూరులో ఒక ఆవిడకి గుండె జబ్బు ఉండండి. గుండెలో పేస్ మేకర్ పెట్టారండి. అయితే ఆ విషయం తెలియకండి ఆవిడకి ఎంఆర్ఐ స్కాన్ తీసేసారండి. ఆ ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నప్పుడే ఎంఆర్ఐ మెషిన్ ఉన్నప్పుడే పాపం ఆవిడ గిలగిలా కొట్టుకొని చనిపోయిందండి. అయితే ఈ పేస్ మేకర్‌కి, ఎంఆర్ఐ స్కాన్‌కి కనెక్షన్ ఏంటి? ఈ ఎంఆర్ఐ స్కాన్ అండి పవర్‌ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్స్, రేడియో వేవ్స్ వాడి మన బాడీలో స్ట్రక్చర్స్‌ని ఇమేజింగ్ చేస్తదండి. అయితే దీనివల్ల అండి మీ పేస్ మేకర్ సెట్టింగ్స్, ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయిపోద్ది. ప్లస్ దీనికున్న రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వల్ల అండి మీ పేస్ మేకర్ లీడ్స్ హీట్ ఎక్కిపోయి టిష్యూ డ్యామేజ్ కూడా జరుగుద్దండి. ఇంకొంతమందికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల పేస్ మేకర్ అటు ఇటు కదిలండి ప్రాణం కూడా ఇబ్బంది అయిపోద్దండి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరండి మీకు మీ పేస్ మేకర్ ఏసిన డాక్టర్ గారిని అడగాలండి. మీకు వేసిన పేస్ మేకరు ఎంఆర్ఐ కంపాటిబుల్ కాదా? మీకున్న పేస్ మేకరు ఎంఆర్ఐ కంపాటిబుల్ కాదంటే మీరు దయచేసి ఎప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోకూడదు. అప్పుడు మీరు ఎంఆర్ఐ బదులుగా సీటీ స్కాన్ గాని, అల్ట్రాసౌండ్ స్కాన్ గాని తీపించుకోవచ్చండి. సీటీ స్కాన్ సేఫేనండి. ఒకేళ మీ డివైస్ కనుక ఎంఆర్ఐ కంపాటిబుల్ అని చెప్తే మీరు ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోవచ్చండి. అలా ఎంఆర్ఐ కంపాటిబుల్ కూడానండి ఫస్ట్ పేస్ మేకర్ టెక్నీషియన్ మీ పేస్ మేకర్ చెక్ చేసి దాని ప్రోగ్రామ్స్ మోడ్ మారుస్తారండి. స్కానింగ్ సేఫ్‌గా కోసం. మళ్ళీ మీరు ఎంఆర్ఐ తీస్తున్నప్పుడు కూడా మీ పేస్ మేకర్ హార్ట్ రిథమ్ బాగుందో లేదో కూడా చెక్ చేస్తారండి. ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత కూడా మీ పేస్ మేకర్ సెట్టింగ్స్ మళ్ళీ ఒరిజినల్‌కి మార్చేసి అది బాగా పనిచేస్తున్నది కూడా చెక్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దయచేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఈ విషయం షేర్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల చాలా మంది మీరు ప్రాణాలు కాపాడినట్టు అవుద్దండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి.